ఇది జనగామ జనగామ పట్టణంలో హైకోర్టు ఎదురుగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ సార్. నేను జనగామ పర్యటనకు వెళ్ళినప్పుడు వాళ్ళు దారిగాచి నన్ను అడ్డగించి ఆపి మరీ స్కూల్ లోపలికి తీసుకెళ్ళినటువంటి విషయం సార్. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి చూపించినటువంటి అంశం. అక్కడ ఏంటంటే ఈ స్కూల్ని పాతగా అయిపోయిందని చెప్పి మొత్తం కంప్లీట్గా డిస్మాంటిల్ చేసేసి మన ఊరు మన బడిలో దాన్ని తీసుకోవడం జరిగింది సార్. సరే కన్స్ట్రక్షన్ చేస్తామన్నారు. పాత ప్రభుత్వంలో 2 ఫ్లోర్లు వేసినారు, 2 స్లాబ్లు వేసినారు. ఇంత లోపల ప్రభుత్వం మారిపోయేసరికి కంప్లీట్గా పేమెంట్స్ ఆపేశారు సార్. ఆపేస్తే స్కూల్ అట్లా ఆగిపోయింది. కానీ ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపించిన అంశం ఏంటంటే సార్, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పాపం వాళ్ళు చందాలు వేసుకొని ఆడపిల్లలు వాళ్ళు ఎండలో కూర్చుంటున్నారని చెప్పి ఉపాధ్యాయులే అక్కడ షెడ్ వేసి ఆడపిల్లలందరూ కూడా అక్కడ కూర్చోబెట్టి చదివిస్తున్నారు సార్. చూసినప్పుడు చాలా హృదయ విదారకంగా అనిపించింది. కాకపోతే వాళ్ళ స్పిరిట్ ఆఫ్ ద టీచర్స్ చాలా మంచిగా అనిపించింది సార్. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జిల్లా కోర్టు కూడా జడ్జి గారు కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశం ఇచ్చింది సార్, మీరు తొందరగా బిల్లు రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు అధ్యక్ష ఆ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల కూడా అదే క్యాంపస్లో ఉన్నది. కాబట్టి ఆ రెండింటికి కలిపి తొందరగా ఫెసిలిటీస్ ఇవ్వండి అని జిల్లా జడ్జి గారు చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది సార్. పాపం టీచర్లు చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఎండాకాలం కూడా వచ్చింది, విపరీతమైనటువంటి ఇబ్బంది ఉంది. కొంచెం ఇటువంటి పాఠశాలలను ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.